ఎస్కోట పట్టణ కేంద్రంలో గల పుణ్యగిరి ఎడ్ల వీధి ఎస్సీ కాలనీలో 25 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో మమేకమై గ్రామంలో ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సంస్థ, తాగునీటి కష్టాలు తదితర సమస్యలను ఆమె విని వీటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు నేతృత్వంలో సంక్రాంతి నాటికి ఫాట్ హోల్ ఫ్రీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు, పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులు పొన్నూరు సాయిరాం, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.